కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలను నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన ఘోష్ కమిటీ విచారణ కొనసాగుతోంది. ఇవాళ కమిషన్ ముందు తాజా మాజీ ఐఏఎస్లు హాజరయ్యారు. రజత్ కుమార్, వికాస్ రాజ్, రామకృష్ణారావు హాజరయ్యారు. ఒక్కొక్కరిగా తాజా మాజీ ఐఏఎస్లను జస్టిస్ చంద్రఘోష్ కమిటీ విచారణ చేస్తోంది. ఐఏఎస్ అధికారులను అఫిడవిట్ దాఖలు చేయాలని కాళేశ్వరం కమిషన్ ఆదేశించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి వేణు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి డొంకను కదిలించేందుకు జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఈరోజు విచారణ వేగవంతం చేసింది. ఇప్పటి వరకు సాంకేతిక పరమైన అంశాలను దృష్టి సారించినటువంటి కమిషన్ ఇక ఆర్థిక విధానపరమైనటువంటి నిర్ణయాలపైన కూడా దృష్టి సారించింది. అందులో భాగంగా పలువురు ఐఏఎస్ అధికారులకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. కమిషన్ వ్యక్తిగతంగా హాజరు కావాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు నుండి శనివారం వరకు కూడా పలువురు ఐఏఎస్లు జస్టిస్ కమిషన్ చంద్రఘోష్ కమిషన్ ముందు హాజరు కానున్నారు. అందులో భాగంగా ఈరోజు రజత్ కుమార్ అంటే తాజా మాజీ, అలాగే ప్రస్తుతం ఆర్థిక శాఖలో కొనసాగుతున్న రామకృష్ణారావు, అలాగే పలువురు ఐఏఎస్ అధికారులు కూడా ఈరోజు హాజరై కమిషన్కి వివరణ ఇవ్వడం జరిగింది. ఈ కమిషన్ కూడా ఒక్కొక్కరిని ఏదైతే అప్పుడు జరిగినటువంటి పనులపై ఆరా తీయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ కమిషన్ ఒక్కొక్కరిని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేస్తూ అంటే ఆ రోజు జరిగినటువంటి నిర్ణయాలు ఏంటి, విధానపరంగా ఆర్థిక పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఆ రోజు వచ్చినటువంటి టెండర్లు ఎన్ని వచ్చాయి, టెండర్లు పిలిస్తే ఎన్ని కంపెనీలు పాల్గొన్నాయి, అందులో పాల్గొన్న కంపెనీలు బిడ్లు ఏ విధంగా దాఖలు చేశాయి, ఇలాంటి వివరాలు కూడా కమిషన్ పూర్తిగా కూడా ఐఏఎస్ అధికారులను వివరణ కోరడం జరిగింది. ఇక మరోవైపు ఏదైతే ఈ కాంట్రాక్టులు ఇచ్చాక మళ్ళీ సబ్ కాంట్రాక్టులు ఎందుకు ఇచ్చారు, సబ్ కాంట్రాక్టులు ఎంతమందికి అనుమతి ఇచ్చారు ఏంటి అనేటువంటి వివరాలు కూడా ఐఏఎస్ అధికారుల నుండి తీసుకోవడం జరిగింది కమిషన్. ఇక మరోవైపు ఏదైతే ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు వ్యయం ఎంతగా మీరు నిర్ధారించారు, ఇందులో ఇప్పటి వరకు ఖర్చు చేసింది ఎంత, అలాగే ఏదైతే కాంట్రాక్టు పొందినటువంటి సంస్థలు ఉన్నాయో వాటికి చెల్లించిన మొత్తం ఎంత ఏంటి అనేటువంటి వివరాలు కూడా ఐఏఎస్ అధికారులను కోరడం జరిగింది. అలాగే రిటర్న్ గా కూడా అఫిడవిట్లు సమర్పించాలి అని చెప్పి కమిషన్ ఐఏఎస్ అధికారులకు కోరడంతో వారు కూడా సమర్పించేందుకు రెడీ అయిపోయారు. ముఖ్యంగా ఆ రోజు తీసుకున్నటువంటి విధానపరమైన ఆర్థికపరమైన నిర్ణయాలు ఏంటి, అందులో భాగంగా కాళేశ్వరంలో ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారు, అలాగే రావాల్సినటువంటి అంటే ఏదైతే పనులు పూర్తయ్యాయా లేదా, ఆ పనులకు సంబంధించి సబ్ కాంట్రాక్టులకు చెల్లించిన మొత్తం ఎంత ఏంటి అనేటువంటి అంశాలపై సుదీర్ఘంగా కూడా కాళేశ్వరం కమిషన్ విచారణ చేస్తోంది. ఇప్పటికే పలువురు గతంలో పనిచేసినటువంటి మంత్రులు, అలాగే వీరందరినీ కూడా ముఖ్యమంత్రిని కూడా వివరణ, మాజీ ముఖ్యమంత్రిని కూడా వివరణ కోరడం జరిగింది. అయితే ఈ కమిషన్ సంబంధించి పూర్తి స్థాయిలో అంటే గతంలో జరిగినటువంటి పనులను ఒకవైపు అటు మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వీరందరితో వివరణ కోరడంతో పాటు ఇటు ఐఏఎస్ అధికారుల నుండి కూడా పూర్తిగా వివరాలు తీసుకోవడం జరుగుతోంది. అలాగే ఎవరైతే వాలంటీర్గా ముందుకు వస్తారో ఆ కమిషన్లో జరిగినటువంటి ఏవైనా వివరాలు అందిస్తే కూడా కమిషన్ వాటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపనుంది. అందులో భాగంగా ఈ శనివారం వరకు కూడా పలువురు ఐఏఎస్ అధికారులు ఈ కమిషన్ ఎదుట హాజరై వ్యక్తిగతంగా ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలను వివరించబోతున్నారు. ఇప్పటికే ఈ రోజు చూసుకుంటే గతంలో ఇరిగేషన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రజత్ కుమార్ వ్యక్తిగతంగా హాజరయ్యారు. అలాగే ప్రస్తుతం గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి రామకృష్ణారావు, అలాగే స్మితా సబర్వాల్ కూడా కాసేపటి కిందటే ఈ కమిషన్ ఎదుట హాజరై వారు అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలను వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు.